మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా, ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి, వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.